హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్, ఒక 3 టమాటోలు, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్నాక మనం మటన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ముక్కలు కొట్టుకొని కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళైతే ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, జాజి పువ్వు, ఒక కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం షాజీరా, ఇవన్నీ తీసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇందులోనే కొంచెం ఒక గుప్పెడు ధనియాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి వాటర్లో. ఇందులోనే కొంచెం ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా మరిగించుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకొని ఈ వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది మేమైతే ఒక 1.5 kg మటన్ తీసుకున్నామండి. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి పీసెస్ మరీ చిన్నగా కట్ చేస్తే బిర్యానీలో పీసెస్ కనపడవు. కొంచెం ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఈ విధంగా మనం మూత పెట్టుకొని కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. రాళ్ళు వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకు మటన్ అయితే ఉడికిపోయింది. ఈ వేరే బౌల్ పెట్టేసుకొని అందులో జల్లెబుట్ట తీసుకొని ఇలా వాటర్ని అంతా ఆ బౌల్లోకి వంపేసుకోవాలి. మటన్ ముక్కలు సపరేట్ అవుతాయి. అప్పుడు ఈ వాటర్ని మనం మళ్ళీ బిర్యానీ వండేటప్పుడు వాటర్ని రైస్లో వేసుకుంటామండి. ఈ వాటర్ని పడబోయకూడదు. ఈ విధంగా మనం జల్లిబుట్టలోకి మటన్ ముక్కలు సపరేట్ చేసుకోవాలి. వాటర్ని సపరేట్గా వేసుకున్నాక ఇప్పుడు మనం బిర్యానీకి అయితే రెడీ చేసుకుందాం. ఇలా మనం డిష్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ వేడెక్కాక ఇందులో కొంచెం ఒక గుప్పెడు పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకున్నాక మనకి చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకున్నాము. ఇప్పుడు మనం దీంతో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ అయితే తీసుకొని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్తో పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మటన్ని కూడా మనకి మటన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఒక 10 జీడిపప్పులు అయితే తీసుకొని ఇలా వేసుకుందాం. రుచి మరింత ఎక్కువ ఉంటుంది. జీడిపప్పు వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఈ విధంగా మనం చుట్టూతో కలుపుకుంటూ ముక్కలు ఇవన్నీ అడుగంటకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందు మటన్లో తీసి పెట్టుకున్నాం కదా మటన్ ఉడికించిన వాటర్ని
వేరే బౌల్లో తీసుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ముందుగా ఇలా పోసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి మనం ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మేము ఇక్కడ 5 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నామండి. దానికి ఒక 7 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాం ఇలా. ఇప్పుడు మనం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకున్నాము. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. ఇవి ఒక 1/2 అవర్ ముందు మనం కడిగి పెట్టుకుంటే బాగా నాని ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. మామూలు రైస్ అయినా బాగుంటుంది, ఇది బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ ఇంకా టేస్ట్ వస్తుంది కాబట్టి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రైస్ వేసుకొని డిష్లో బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక మనం ఇలా మూత పెట్టి రైస్ని అయితే ఉడికించుకుందాం. దీనిపైన చూసారు కదా, ఈ వాటర్ అయిపోయే వరకు ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకొని ఉడికించుకున్నాక ఇప్పుడు మనం మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. 3 వంతులు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా బాగా కలబెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకైతే ఇలా ఉడికించుకున్న రైస్ అయితే చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఉడికిపోయింది ఇప్పుడు మనకి రైస్. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి రైస్ పైన గార్నిష్కి. మంచి ఫ్లేవర్ వస్తుంది, అద్భుతంగా వచ్చిందండి. మనకు మటన్ పీసెస్ కూడా ఇందులో బాగా ఉడికిపోయాయి. ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. మేమైతే ఈ బిర్యానీకి మటన్ కర్రీ అయితే, గ్రేవీ కర్రీ అయితే చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.